పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకటే సౌండ్, ఒకటే జాతర. అదే ఉత్సాద్ భగత్ సింగ్ జాతర. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. అయితే ఆ అంచనాలని తలకిందులు చేస్తూ దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ బద్దలైపోయే రేంజ్లో రికార్డుల వేట మొదలైంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన మన పవర్ స్టార్ సినిమా ఇప్పుడు నార్త్ టు సౌత్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్క్రీన్ మీద ఉత్సాద్ అడుగుపెట్టగానే థియేటర్ల సీట్లు వైబ్రేట్ అయ్యాయి. సౌండ్ బాక్స్లు పగిలిపోయే రేంజ్లో ఫ్యాన్స్ అరుపులతో దద్దరిల్లిపోయాయి. ఆయన స్వాగ్, ఆ నడక, కళ్ళజోడు పెట్టుకునే స్టైల్ చూస్తుంటే మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ కళ్ళ ముందుకొచ్చాడు. ఎంట్రీ సీన్కే సగం పైసా వసూలైపోయింది. కటౌట్ చూసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టొచ్చు అన్న డైలాగ్ పవర్ స్టార్కి 100% సరిపోతుందని ఈ ఎంట్రీ ప్రూవ్ చేసింది. ఇక హరీష్ శంకర్ డైలాగ్స్ రాస్తే ఆ పెన్కి పూనకాలు వస్తాయంటారు. ఈ సినిమాలో ఆ పూనకాలు నెక్స్ట్ లెవెల్. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే ఒక డైలాగ్ ఉంది. ఇది భగవద్గీత కాదురా భగవద్గీత అని పవన్ చెప్పే డైలాగ్కి రోమాలు నిలబడిపోవడం పక్కా. ప్రతి డైలాగ్లోనూ పవర్ స్టార్ మార్క్, పాలిటిక్స్, సొసైటీ మీద ఆయనకున్న ఫైర్ కనిపిస్తుంది. ఇక సినిమా మొత్తానికి హైలైట్ ఆఫ్ ది హైలైట్స్ ఏంటంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సీన్. అవును, మీరు విన్నది నిజమే. థియేటర్లలో ఈ సీన్ వస్తున్నప్పుడు ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకుంటారు. నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ని ఎలాగైతే చూడాలని కోట్ల మంది అభిమానులు కలలు కంటున్నారో ఆ కలను హరీష్ శంకర్ స్క్రీన్ మీద చూపించి ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టించాడు. ఆ సీన్లో పవన్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కలిపి ఒక ఎపిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. ఇక ఈ సినిమాలో కేవలం ఎమోషన్ మాత్రమే కాదు, ఉత్సాద్ భగత్ సింగ్లో యాక్షన్ జాతర మామూలుగా లేదు. విలన్లని పవన్ కళ్యాణ్ కొడుతుంటే ఆ కిక్కే వేరు. తనదైన మాస్ డైలాగ్స్తో, ట్రేడ్ మార్క్ మేనరిజమ్స్తో పవన్ చేసిన రచ్చకి ఫ్యాన్స్కి పూనకాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాలీవుడ్ ఆడియన్స్ని కూడా తన యాక్షన్ ఎపిసోడ్స్తో అట్రాక్ట్ చేస్తోంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇది కేవలం సినిమా కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులకు హరీష్ శంకర్ ఇచ్చిన ఫుల్ మీల్స్ విందు అనే చెప్పాలి. దేవుడిని ఎలా చూడాలనుకున్నాం అలా చూసాం. డిప్యూటీ సీఎం అయిన తర్వాత రెండో సినిమా బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ గారిది వన్ మ్యాన్ షో. దేవుడు ఇంత మంచి సినిమా ఇస్తాడని అనుకోలేదు. హరీష్ శంకర్ వేరే లెవెల్లో తీసాడు సినిమా. అయితే చిన్న చోటు కూడా మైనస్ అనేది లేదు. బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా ఈజీ. ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంది. సినిమాలో ఇది అని చెప్పుకోదగ్గ కాకుండా సినిమాలో ఇది చెప్పుకోదగ్గ ఉన్నట్టు ఉంది. చాలా మంది మైండ్ బ్లోయింగ్. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. మరి ఈ టైంలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మూవీ ఇంత సైలెంట్ డైలాగులు, ఆయన పొలిటికల్గా ఉన్న డైలాగులు చాలా బాగున్నాయి. కాకపోతే పొలిటికల్ అని ఎవరు అనుకోరు, అది అర్థం చేసుకున్న వాళ్ళకే ఉంటుంది మూవీ అయితే మాత్రం. బాగుందండి, బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. గబ్బర్ సింగ్ రిపీట్ అయిందా లేదంటే గబ్బర్ సింగ్కి రిపీట్ అని ఏం లేదండి. గబ్బర్ సింగ్ కన్నా ఇంకా బాగుంటుంది. సెకండ్ పార్ట్ బాగుంటుంది. సూపర్ సూపర్ సూపర్. ఏం నచ్చింది సినిమాలో? సినిమా మంచి కంటెంట్ ఉంది. దేశం గురించి చెప్తారు. తర్వాత ఒక అమ్మాయిని రేప్ చేసేస్తుంది. దాని తర్వాత దాని రియాక్షన్ బాగుంటుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్, అద్భుతంగా. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. రాజకీయాల్లో ఎంతగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయడం పట్ల ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే రీచ్ అయిందా లేదా ఎక్స్పెక్టేషన్స్? డెఫినెట్గా రీచ్ అయింది అందరికీ. అసలు పవన్ సార్ ఆ కాన్సెప్ట్ చూడడం అంటే మామూలు విషయం కాదు. తను ప్రతి పాయింట్ కూడా హరీష్ శంకర్ గారికి నిజంగా చెప్పాలంటే ఉగాది డబల్ ఉగాది ఇచ్చినాడు ప్రజలకి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఊహించకుండా, అసలు ఎక్స్పెక్టేషన్ చేయకుండా వచ్చినందుకు అన్ని సినిమాలను మించి గబ్బర్ సింగ్ రిపీటే కాదు, అసలు ఏ సినిమా కూడా ఊహించనంత ఉంది. ఎందుకంటే అంత తృప్తి పొందినాను నేను ఈరోజు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇది బెస్ట్ ఆఫ్ బెస్ట్ సినిమా. సూపర్ ఉంది. బాగుంది. ఏంటి హైలైట్ ఏంటి బ్రో? పవర్ స్టార్, ఇంకా పవర్ స్టార్ చూస్తే ఇంకేదైనా సరే తిరగలేదు. ఇంకా సూపర్ అండి. గబ్బర్ సింగ్ వేరు, ఇది వేరు, ఇది పువ్వు దించారు. సినిమా సూపర్ సినిమా సార్. సూపర్ సినిమా. మొత్తం పత్తి హైలైట్ సినిమా కూడా పత్తి సీన్ హైలైట్ చేయాలి సార్. సూపర్ హిట్ అండి, చాలా బాగుందండి. సినిమా గ్రౌండ్ లెవెల్ గట్టుకుంటది, నెక్స్ట్ లెవెల్ మరో లెవెల్ ఉంటది.
సినిమా సూపర్ ఎక్సలెంట్. మరి రాజకీయం అన్ని ఇమిలితమై ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది. మరి హరీష్ శంకర్ గారు చాలా పవన్ కళ్యాణ్ గారిని ఎలా తీర్చిదిద్దాలో, ఎలాగైతే ప్రజలు చూపించాలో అలా చూపించారు. ఇది మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ రియల్ స్టోరీ రెండు కామిక్ ఉంది కాబట్టి మాత్రం చాలా సూపర్ ఉంది సినిమా. మూవీ మాత్రం సూపర్ అంటే సూపర్. 4-5 సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనే మూవీ. ఇలాంటి మొగోడే కావాల్సింది సీఎంగా. ధర్మం అంటే ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగుంది, చించేశారు. ఫ్యామిలీ కాదు, మెయిన్ యూత్ చూడాలి ఇలాంటి సినిమా. సూపర్ సూపర్ సూపర్.